చాలా మంచి వాసన వస్తుందండి. భలే ఉంది అసలు ఇరగ్గొడితే ముక్క. అల్లం నేను 2 కుండీల్లో పెట్టాను. ఇప్పుడు ఆల్మోస్ట్ హార్వెస్ట్కి రెడీ అయిపోతుందండి. నేను ఇది ఏప్రిల్లో ఎప్పుడో పెట్టినట్టున్నానండి అల్లం. సో ఇదంతా కూడా ఈరోజు మనం హార్వెస్టింగ్ చేసేది చూద్దాము. అలాగే అల్లాన్ని ఎలా పెంచాలో కూడా మనం ఒక చిన్న గ్రోయింగ్ టిప్ కూడా చూసేద్దాము. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. నా ఛానల్లో ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఒక ఆయిల్ డబ్బాలో పెట్టానండి. ఇక్కడ అల్లం పెట్టి ఆల్మోస్ట్ 8 months అవుతుంది. ఇక్కడ లోపలంతా కూడా అల్లం ఇప్పుడు రెడీ అయిందండి మనకి ఆల్రెడీ. పైకి వస్తున్నాయి కదా దుంపలన్నీ కూడా, చూసారా? ఇక్కడ కూడా అల్లం ఉంది. అవి తీద్దాం. ఇంకో కుండీలో కూడా పెట్టాను, చూపిస్తాను. ఇది నేను ఒక రైజ్డ్ బ్యాగ్, గ్రో బ్యాగ్లో పెట్టానండి. ఇది నేను ఇక్కడ అల్లం చూడండి. ఇక్కడ అల్లం అంతా కూడా రెడీ అవుతుంది. ఇది కూడా ఈ అల్లం కూడా బాగా వచ్చింది చూసారా? ఇదంతా కూడా తవ్వితే మనకు లోపల ఉంటుంది బాగానే. ఇప్పుడు ఈ అల్లం చెట్టు చూడండి. ఈ అల్లం చెట్టు అంతా కూడా ఆకులు ఇలాగా మనకి ఎండిపోయినట్టు అయిపోతున్నాయి కదా. సో ఇట్లా అయిపోతుందంటే మనకి ఇంకా అల్లం రెడీ అయిపోతుంది. మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని తీసేద్దాము. దీన్ని తీసేసి చూద్దాము. అల్లం లోపలంతా కూడా బాగా ఊరినట్టు అనిపిస్తుంది, కనపడుతుంది. చూద్దాం. ఈ సైడ్ మొత్తం ఇంకా లూజ్ చేస్తాను ఫస్ట్. అల్లం దుంపలు వచ్చినాయి. ఇక్కడ వచ్చింది, ఇది ఒకటి వచ్చింది. దీన్ని ఒక బకెట్లో వేసేస్తానండి. నీళ్ళలో కడగాలి కదా మనం. ఈ పైన ఉన్నదంతా తీసేద్దాం ఫస్ట్. చూడండి ఎంత బాగా వచ్చింది అల్లం, చూసారా? లోపలికి అయింది, బాగానే గట్టిగా ఉంది. చూసారా ఎంత బాగా వచ్చింది ఇది? ఇదిగోండి బకెట్లో ఉంది అల్లం హార్వెస్ట్ చేశానండి. అది నేను నైట్ లేట్ అయిపోయింది, ఎందుకంటే ఈవినింగ్ కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను. అది కొంచెం టైం లేక, అలాగే ఈవినింగ్ చేసిన తర్వాత కొంచెం చీకటి అయిపోయింది. సో అందుకని ఇప్పుడు మార్నింగ్ మిగిలింది మనం చూద్దామండి వీడియో. అల్లం హార్వెస్టింగ్ ఏమొచ్చింది, అలాగే దాన్ని ఎలా పెట్టాలి అవన్నీ చూద్దాము. అలాగే ఈ జీవామృతం ఒకటి మనం ఇప్పుడు ఆన్లైన్ స్టోర్లో తీసుకొచ్చామండి, అంటే బుకింగ్స్ కోసం. చాలామంది మన సబ్స్క్రైబర్లు అడుగుతున్నారనమాట. వాళ్ళకి చేసుకుని వీలు లేకపోవడం వల్లనో, లేదంటే ఆ మెటీరియల్ దొరకపోవడం వల్లనో చాలామంది నన్ను మెసేజ్లో రిక్వెస్ట్లు పెట్టడం వల్ల ఇది మనమే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు. సో అది మన ఆన్లైన్ స్టోర్లో ఆల్రెడీ వచ్చింది. per liter 90 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ పడుతుందండి. సో మీకు ఎవరికైనా సరే కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా మన స్టోర్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు, ప్రీ బుకింగ్. ఇది 25th వరకు ఓపెన్ ఉంటుందండి. దాని తర్వాత మనకి డిస్పాచెస్ అన్నవి స్టార్ట్ అవుతాయి అనమాట. ఎవరికైనా కావాలంటే మీరు బుక్ చేసుకోవచ్చండి. అలానే మనకి గార్డెన్లో కొత్తగా ఈ స్టాండ్లు కూడా వచ్చినాయి కొత్తగా. ఎవరైనా కావాలంటే చూడండి. ఈ స్టాండ్స్ మరి డీటెయిల్ మొత్తం ఇంకొక వీడియోలో చూపిస్తాను మీకు. నేను ఆల్రెడీ ఫొటోస్ అవి కూడా పెట్టాను కదా. సో కావాల్సిన వాళ్ళు చూడండి. చాలామంది మనకు ఆల్రెడీ తీసుకుంటున్నారు. చాలా కన్వీనియంట్గా, గార్డెన్కి చాలా అందంగా ఉంటాయి అనమాట ఈ స్టాండ్లు. సో ఒక వీడియో త్వరలో రిలీజ్ చేస్తాను. సో ఇప్పుడు అల్లాన్ని ఎలా వచ్చింది ఏంటి, దాన్ని ఎలా పెట్టాలి చూసేద్దాం. సో అల్లం కోసుకొచ్చాం కదండి. అల్లం కోసుకొచ్చింది దాన్ని చూద్దాం మనం ఇప్పుడు. సో అల్లం అంతా కూడా చాలా బాగా వచ్చిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇది ఇంకా ఇరిగింది ఒక సైడ్లో మనకి. సో ఇట్లా మనం పెంచుకుంటే ఆర్గానిక్ అల్లం, మందులు లేని అల్లం మనం తినొచ్చు అనమాట. ఒక సాటిస్ఫాక్షన్ కదా. సో మనం కూడా అల్లం పండించామన్న సాటిస్ఫాక్షన్ అండి. సో సంవత్సరం మనం పండించే కొద్ది మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, మనకి నేర్పుతుంది చాలా. సో మొక్కలు మనకు చాలా నేర్పుతూ ఉంటాయి. అల్లం ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు అండి. దీనికి ఆ సీజన్ ఈ సీజన్ అప్పుడు పెట్టాలి ఇప్పుడు పెట్టాలి అని లేదండి. అల్లం ఎప్పుడన్నా పెట్టుకుంటూ ఉండొచ్చు. ఎప్పటికప్పుడు మనకు పెరుగుతూ ఉంటాయి దుంప లోపల. ఓ సైడ్ నుంచి తెంపుకుంటూ మనం వాడుకోవచ్చు అనమాట అల్లాన్ని కూడా. అది గ్రో అవుతూనే ఉంటుంది అనమాట. అల్లం అన్నది మనకి నిత్యం వచ్చే పంట అని చెప్పొచ్చు యాక్చువల్గా చెప్పాలంటే అల్లం అన్నది. సో ఇట్లా నేను కొన్ని మొలకలు వచ్చే దుంపలో తీసుకుంటున్నాను అనమాట. ఇందులో ఇది కూడా వస్తుందండి మొలక. 1 2 3 పాయింట్స్. ఇది పాయింట్స్, ఇది కూడా 1 2 3 పాయింట్స్. అల్లాన్ని కూడా మన గార్డెన్లో పండించేసుకుంటే బాగుంటుందండి. ఒక 2 కంటైనర్లు మనం దానికి ఉంచుకుంటే చాలు, సన్న టబ్బులు. మనకి ఇంచక అల్లం అందులో గ్రోత్ అయిపోతుంది. మనం ఆర్గానిక్గా మంచి టేస్ట్ ఉన్న అల్లాన్ని మనం తినొచ్చు అనమాట. ఇవి ఐస్ అనమాట. సో ఇటువంటి ఉన్నదాన్ని తీసుకుంటే సరిపోతుంది మనకి. 4 5 తీసాను నేను. 5 పెట్టేద్దాం మనం. సో దీని ఒక బకెట్లోకి ఎత్తేస్తాను. ఫస్ట్ వాటర్లో నానబెట్టేస్తే వీటిని కడిగేసి మళ్ళీ చూద్దాం. సో దీనికి లోతు తక్కువ ఉన్న టబ్స్ సరిపోతాయండి, ఎక్కువ డీప్ అవసరం లేదు మనకి. సో ఇట్లా నేను టబ్ తీసుకున్నాను. సో ఈ 2 పైపులు పెట్టేశాక దీనిపైన ఏంటంటే మనం ఈ మట్టి ఇందులోకి వెళ్ళకుండా ఉండడం కోసం దీనికి ప్రొటెక్షన్ చేయాలి కదా. సో దీని మీద మనం ఏదైనా డ్రై లీవ్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను అల్లం తీసేసిన గడ్డి ఇందులో వేస్తున్నాను. అలాగే కొన్ని ఎండుటాకులు కూడా ఉంటే మనకి ఎండుటాకులు ఏముంటే అవి వేసుకోవచ్చు. లేదంటే కొబ్బరి చెప్పులు కూడా ఉంటే కొబ్బరి చెప్పులు వేసుకోవచ్చు అండి.
సో నేనేం చేస్తున్నానంటే కొన్ని కొబ్బరి చిప్పలు పెట్టేస్తాను ఫస్ట్. సో ఇవన్నీ ఇట్లా మూసేస్తున్నాను హోల్స్ మీద అంతా కూడా కొన్ని కొబ్బరి చిప్పలు మూసేద్దాం ఫస్ట్. సో కుండ పెంకులున్నా, కొబ్బరి చిప్పలున్నా, రాళ్ళు ముక్కలున్నా ఏదైనా పెట్టుకుని మనం మూసుకోవచ్చు. అలాగే కొంచెం కింద మనం సో ఇట్లా మనం డ్రై లీవ్స్ వేసుకుంటే ఏంటంటే మట్టి అన్నది కిందకి వెళ్ళకుండా మనకి ఇక్కడ ఆర్గానిక్ మ్యాటర్ కింద ఉంటుంది, కొంచెం లూజ్గా ఉంటుంది అనమాట. రూట్స్ కూడా కిందకి వెళ్తాయి ఈజీగా మనకి. సో ఇవన్నీ వేసేసాం కదా. సో ఇప్పుడు దీని మీద మనం మట్టి వేసుకుందామండి. సో దీనికి కావాల్సిన సాయిల్ కలుపుకుందామండి ఫస్ట్ మనం. సో నేను ఈ చిన్న బకెట్తో మెజర్మెంట్ తీసుకుంటున్నాను అన్ని ఈక్వల్గా 1:1:1 అండి. కోకోపీట్ తీసుకుంటున్నాను. అలాగే ఇసుక అండి. సో మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఇసుక, ఎందుకంటే సాయిల్ బిగిసిపోకుండా ఆ క్లే ఏదైతే ఉంటుందో మట్టిలో ఉన్న క్లే మనకి బిగిసిపోకుండా ఈ ఇసుక అన్నది ఏం చేస్తుందంటే మధ్యలో గ్యాప్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మనకి రేగడం నేల ఉన్న వాళ్ళు కూడా, నల్లమట్టి ఉన్న వాళ్ళు కూడా ఇట్లా ఇసుకను కలుపుకుంటే ఎంత మొర వేసుకుంటే అంత మంచిదండి, సన్న ఇసుక కన్నా కూడా. సో అది కలుపుకొని మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే మొక్కల లోపలికి రూట్ ఈజీగా వెళ్తుంది ఒకటి. రెండు ఏంటంటే మనకు ఇప్పుడు దుంప అన్నది ఈజీగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మట్టి ఎప్పుడైతే ఇలా బిగిసిపోయినట్టు ఉంటుందో మనకు దుంప పెరగనివ్వదు అనమాట, సైజు రాదు సరిగా. సో అది నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి సో ఈ విధంగా పెంచుకుంటే మనకు బాగుంటుంది చాలా. ముందు ఈ రెండు కలిపేస్తున్నానండి, కోకోపిట్ను ఇసుకని. సో ఇది కంపోస్ట్ అండి, మంచి కంపోస్ట్ ఇది. సో ఈ కంపోస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నాను సేమ్ అదే కంటైనర్తోనే, అంటే 3 ఈక్వల్ పార్ట్లు వేస్తున్నాను అనమాట నేను. సో ఇదంతా బాగా కలవాలి మనకి బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఎర్రమట్టి ఓన్లీ ఒక హాఫ్ బకెటే కలుపుతున్నానండి ఇందులో ఇప్పుడు మనకి. సో మిగిలిన మనం 3 ఈక్వల్ కలిపాం కదా, ఎర్రమట్టి తగ్గించేసాను నేను. ఈ సాయిల్ అన్నది ఓన్లీ హాఫే కలుపుతున్నాను అనమాట. సాయిల్లో చూసారా అసలు వామ్స్ చూడండి, వామ్స్ ఎంత బాగా వచ్చినాయి అసలు, చూసారా ఈ వామ్ చూడండి ఎంత బాగుంది కదా. ఈ వామ్స్ ఉంటే మనకి చాలా మిత్రులండి, ఎంత బాగుంటే మన మట్టి అంత బాగుంటుంది. సాయిల్ ఎంత లూజ్గా ఉంటే మనకి అల్లం ఈల్డ్ అన్నది అంత బాగా వస్తుందండి. చాలండి, దీన్ని మనం టబ్లో వేసేద్దాం ఇప్పుడు. ఎస్, అల్లం విత్తనాలు రెడీ అయిపోయినాయి. సో దీన్ని కొంచెం ఈ మొలకలు పైకి ఉండేటట్టుగా పెడుతున్నానండి నేను, పైకి ఈ కొసలు పైకి ఉండాలి. సో ఇంతంత గ్యాప్ ఉండాలండి, కొంచెం మనకు చూసుకుంటే పెట్టేసుకుందాము. అన్నీ అయిపోయినాయండి. దీని మీద మళ్ళీ మిక్స్ చేసిన సాయిల్ ఏదైతే ఉందో అది జల్లేద్దాం. సో లైట్గా ప్రెస్ చేస్తున్నాను, ఎక్కువ చేయకుండా లైట్గా జస్ట్ ట్యాప్ చేస్తున్నాను. సో మనం పెట్టేసాం. దీనికోసం ఇంకొక 6-7 నెలలు మనం వెయిట్ చేద్దామండి. సో దీనిపైన మనం ఎండుటాకులు కప్పేసేసి మల్చింగ్ చేసేద్దామండి. సో మల్చింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అది పసుపైన, అల్లమైన, మామిడి అల్లమైన వీటన్నిటికీ కూడా మల్చింగ్ చేసుకుంటే బాగుంటుందండి. లోపల సాయిల్ అన్నది మెత్తగా సాఫ్ట్గా మెయింటైన్ అవుతుంది అనమాట, డ్రై అవ్వకుండా గట్టి పడకుండా. వీటిని కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా పెద్ద డబ్బు కాబట్టి డైరెక్ట్గా వేసేసాను. సో దీని మీద పలసగా మనం నీళ్ళు ఇచ్చేద్దాం. ఈ ఎక్సెస్ వాటర్ ఉంటే ఆటోమేటిక్గా మనకు బయటకు వచ్చేస్తుంది అండి. కింద పైపులు పెట్టాం కదా మనం, దాని ద్వారా బయటకు వచ్చేస్తుంది. అలాగే మనం ఈ టబ్ని ఏంటంటే మనం షేడ్లో పెట్టుకోవాలండి, పార్షియల్గా ఎండ తగిలితే సరిపోతుంది మనకి. బట్ వాటరింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి, పర్ఫెక్ట్గా చేస్తూ ఉండాలి వాటరింగ్. అప్పుడప్పుడు కంపోస్ట్ ఇచ్చుకోవాలి. సో ఇదండి అల్లం స్టోరీ, ఇవాళ అల్లం స్టోరీ. సో మన దగ్గర హార్వెస్ట్ చేశాను, అందులోంచి మంచి మొలకలు తీసుకుని మళ్ళీ అగైన్ నాటేశాను. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో అల్లం పెట్టుకుని మంచి ఆర్గానిక్ అల్లాన్ని ఎంజాయ్ చేయండి. చేస్తారు కదా. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేసి అలాగే షేర్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మా ఎవ్రీ సండే మన లైవ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి మధ్యాహ్నం 3 గంటలకి. అలాగే మా ఆన్లైన్ స్టోర్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, చూడండి. చూసి మీకు డెఫినెట్గా మన క్వాలిటీ, ది హైయెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కామెంట్స్ ఇస్తున్నారు, చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా. సో మంచి ఆర్గానిక్గా మీరు బాగా గ్రో చేయాలని మా ఆశయం. సో తప్పకుండా మీరు అందరూ కూడా మీ గార్డెన్స్లో మంచి ఆరోగ్యాన్ని పెంచే మొక్కలు పెంచుకోండి. ఇట్లా ఆర్గానిక్ అల్లాన్ని పెంచుకోండి. పసుపు పెంచుకుందాం మనం, పసుపు కాంపిటీషన్ ఉంది, త్వరలో అనౌన్స్మెంట్ చేస్తున్నాము. సో అన్నిట్లోనూ పాల్గొండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే.